కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రిమండలి భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, పంచాయతీరాజ్ చట్టం సవరణ బిల్లుపై చర్చించి ఆమోదించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించి విధానాలను మంత్రివర్గం ఖరారు చేయనుంది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ సమర్పించిన విచారణ నివేదికను కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మంత్రిమండలి భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త రెవెన్యూ చట్టం బిల్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఈ బిల్లులను శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.